మావరిక్ ఎపిసోడ్ 2. మావరిక్ ఆ సస్పెన్షన్ లెటర్ పట్టుకొని డీఎస్పీ దగ్గరకు వెళ్ళి తనని ఎందుకు సస్పెండ్ చేశారు అని అడుగుతాడు. నిన్ను నువ్వు కొట్టిన హరి ఎవరో తెలుసా? హోమ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు. వాళ్ళు ఊరికే వదిలేస్తారా? సస్పెండ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి అని చెప్తాడు డీఎస్పీ. వాడు మా వదిన జోలికి వచ్చాడు, మా వదిన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి అక్కడి నుండి కోపంగా బార్కి తాగడానికి వెళ్తాడు మావరిక్. టైం 5 అవుతుంది. కంగారుగా విద్యుని చూడడానికి డ్యాన్స్ స్కూల్కి వెళ్తాడు మావరిక్. విద్యు వాళ్ళ డాన్స్ టీచర్ నందిని ఈరోజు విద్యు క్లాస్కి రాలేదు అని చెప్తుంది. నందిని విద్యుకి డాన్స్ టీచర్ మాత్రమే కాదు, మావరిక్ ఫస్ట్ లవ్ కూడా. నందిని మావరిక్ని అసలు విద్యు ఎవరు, రోజు చూడడానికి ఎందుకు వస్తావు చెప్పు అని అడుగుతుంది. విద్యు మా అన్నయ్య వాళ్ళ సొంత పాప. మా అన్నయ్య 9 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని ఇంటికి తీసుకొచ్చాడు. కేజీహెచ్లో వాళ్ళిద్దరూ మంచి డాక్టర్లు. కానీ మా నాన్నగారు ఆ అమ్మాయి అనాథ అని, ఊరు పేరు లేని అమ్మాయి అని ఒప్పుకోలేదు. ఎవ్వరు తన మాట కాదన్నా సరే చనిపోతా అని ఒట్టు పెట్టుకున్నాడు. అటు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక, ఇటు మా నాన్నగారి మాటకి అడ్డం చెప్పలేక మా అన్నయ్య సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇది తెలిసిన మా శ్రావణి వదిన కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది. నేను హాస్పిటల్కి వెళ్ళా. అక్కడే మా వదిన 3 నెలలు ప్రెగ్నెంట్ అని తెలిసింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అంటే మా పరువు పోతుందని మా వదిన ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు అని అనింది. మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. వాళ్ళ పాపే మా విద్యు. దాన్ని సంతోషంగా చూసుకోవాలి అని మొత్తం చెబుతాడు. సరే ఇంటికి వెళ్దాం పద అని అంటాడు మావరిక్. ఇద్దరూ బైక్ మీద వెళ్తూ ఉండగా మావరిక్కి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో వాళ్ళ వదిన. లిఫ్ట్ చేయగానే, నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి విద్యు కనబడడం లేదు. గోడంతా రక్తం. నాకేదో చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా రా అని చాలా కంగారుగా ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది వాళ్ళ వదిన. ఇంతకీ విద్యు పాపని ఎవరు తీసుకెళ్లారు? ఆ రక్తం ఎవరిది? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి.